అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గానగలో ఆవాల నూనె ఆడుతున్నామండి. ఆవాల నూనెని మస్టర్డ్ ఆయిల్ అని కూడా అంటారు కదా. మస్టర్డ్ ఆయిల్ ఆడుతున్నాము ఈరోజు. ఎలా ఆడుతున్నాము ఏంటనేది కూడా మీకు చూపిస్తామండి. ఆయిల్ ఆడేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. మస్టర్డ్ ఆయిల్ 2 బ్యాగ్స్ తీసుకొచ్చారనమాట. ఆవాలు ప్లస్ ఆవాలు ఆడిన తర్వాత వచ్చుద్ది కదా చెక్క, ఆ చెక్కని రెండింటిని కలిపి మిక్స్ చేస్తున్నారనమాట. మిక్స్ చేసి మిషన్లో వేస్తారండి, గానుగలో వేస్తారు. గానుగలో వేసినప్పుడు మనకి ఆయిల్ చూస్తున్నారు కదా, ఆయిల్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. మళ్ళీ మనకి చెక్క వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది చూస్తారు కదా, చెక్క అంటే ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చే చెక్క అంటే పొడిగా వస్తుంది కదండి, చెక్కలుగా వస్తుంది అనమాట. అది మీకు ఎదురుగా వస్తుంది చూస్తున్నారు కదా, అక్కడి నుంచి చెక్క వస్తుంది. 2 పైన పోస్తూ ఉంటే ఇటు ఒకవైపు నుంచి ఆయిల్ దిగుతుంది, ఒకవైపు నుంచి చెక్క వస్తుందండి. అలా మనం రౌండ్లుగా వేసుకుంటూ ఉంటే ఆయిల్ వస్తుందండి. ఈ విధంగా ఆడుతూ ఉంటాము. ఆడేటప్పుడు కూడా మనకి చాలా పవర్ వస్తుందండి. ఆవాలు ఆడేటప్పుడు చాలా పవర్ ఉంటుంది ఆవాల్లో. వేడంటారు కదండి, అలాగే మనం ఉల్లిపాయ కోస్తే ఎలా ఉంటుందో ఆ పవర్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందండి, డబల్ ఉంటుంది. మనకి కళ్ళు మండుతూ ఉంటాయి అన్నమాట, అంత పవర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ లోపల పిండిలాగా పడుతుందండి. అక్కడ జాలీలాగా ఉంటుంది, జాలి మీద పిండిలాగా ఆయిల్ 2 మిక్స్ అయి పడుతూ ఉంటుంది. ఆ పిండి అడ్డం పడినప్పుడు తోస్తూ ఉంటాం లోపలికి, ఆయిల్ జారుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆవాలు వేసుకుని మళ్ళీ పక్కన అమ్మాయి కలుపుతుంది కదండి, చెక్కని నలుపుతుంది అనమాట. ఆ చెక్క నలిపి ఆ చిన్న ముక్కలుగా చేస్తే ఆ 2 ఆవాలు ఆ చెక్కతో కలుపుకుని మనం మిషన్లో వేస్తాము. మిషన్లో వేసేటప్పుడు కూడా కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలండి. ఏ ఆయిల్ తీస్తున్నా సరే, ఏ గానుగలో మనం చెక్క గానుగలో తీస్తున్నా, ఇలాంటి కోల్డ్ ప్రెస్ మిషన్లో తీస్తున్నా, దేనిలో తీస్తున్నా సరే మనం కొన్ని, ఎక్కువ కాదు కొంచెం, అదిగో చూస్తున్నారు కదా వాటర్ జల్లుతున్నారు, చిన్న టీ గ్లాస్ అనమాట అది. టీ గ్లాస్ తోటి సగం వాటర్ తీసుకుని అలా పోస్తూ ఉంటారనమాట. పోసుకుని డ్రైగా ఉంటుంది చెక్క, అందువలన అలా వాటర్ కలుపుకుని పైన మిషన్లో ఆ గిన్నెలో పోస్తూ ఉంటారండి. మనం ఏ గానకలో ఆడినా సరే వాటర్ అయితే కనుక కంపల్సరీ పోయాల్సిందే. ఆ వాటర్ కూడా మనకి చెక్క, ఇప్పుడు చెక్క అమ్మాయి కలుపుతుంది కదండి, ఆ చెక్క రెడీ అవ్వటానికి, చెక్కలాగా రావడం కోసమే వాటర్ కలుపుతారండి. అంతేగాని ఆయిల్లోకి వాటర్ రావడం అనేది ఉండదండి. ఆయిల్లోకి వాటర్ ఒక డ్రాప్ అనేది కూడా దిగదు. ఆ చెక్క లాక్కుంటుంది అనమాట. లాక్కుని మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, ప్లస్ ఆయిల్ దిగటానికి కూడా చాలా మంచిగా దిగుతుందండి. ఈ విధంగా రౌండ్లుగా మనం ఆవాలు అలా వేస్తూ ఉంటారు. అక్కడ చూసారు కదా, చెక్క అక్కడ వచ్చి అడ్డం పడుతూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి చెక్క తీసేస్తూ ఉంటారు. మన చేతితో తీయవసరం లేదు, ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది. స్ట్రక్ అయినప్పుడు అక్కడి నుంచి తీస్తారనమాట. ఇక్కడ నుంచి అమ్మాయి కూడా అట్నే నలుపుతూ ఉండింది. మీరు చూస్తున్నారు కదా, హాయ్ చెప్తున్నారండి అందరికీను, హాయ్ అని. ఆయన అంత ఇదిగా ఎక్కువ మాట్లాడరు ఇలా వీడియోలో. చూస్తున్నారు కదా, ఆవాల నూనె ఎంత పచ్చగా ఉందంటే, ఒరిజినల్ అంటే అంత ఇదిగా ఉంటుందండి. మనకు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటాము, దాంట్లో ఏం కలుపుతారో తెలియదు, ఏం వేస్తారో కూడా తెలియదు, అంత ఇదిగా ఉంటుంది. మనము ప్యూర్గా ఇలాంటి చోట, ఏ గానుగలో అయినా సరే ప్యూర్గా ఉండే చోట తీసుకుంటే, కల్తీ లేకుండా తీసుకుంటే చాలా మంచిదండి. మనకి హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, వంటకి కానీ, దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే ఈ మధ్య కూడా పూజలకు కూడా యూజ్ చేస్తున్నారండి. మనం ఏ ఆయిల్ వాడినా మన ఆరోగ్యం కోసమే కదండి. అలాగే మన ఆరోగ్యాలు ఎలాగో ఇదవుతున్నాయి, మనకి తర్వాత పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఇలాంటి గానుగ నూనెలే వాడాలండి. ఈ గానుగే కాదు, ఏ గానుగలో అయినా సరే మంచిగా ప్యూర్గా ఇస్తారనే నమ్మకం ఉన్న చోట తెచ్చుకోండి. మన ఆరోగ్యాలని ఈ విధంగా కాపాడుకుందాము. ఇదండి ఈరోజుటి వీడియో. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.